ఒక అన్న చెల్లి ఉన్నారండి. అన్నయ్య దగ్గరేమో చాలా బెలూన్స్ ఉన్నాయి. చెల్లి దగ్గర ఒక్క బెలూన్ కూడా లేదు. చెల్లి దగ్గర ఏంటంటే మంచి మంచి రంగురాళ్ళు ఉన్నాయన్నమాట. అయితే ఒకరోజు అన్న చెల్లెలు ఆడుకుంటూ చెల్లి అడిగింది, "అన్నయ్య నీ దగ్గర చాలా బెలూన్స్ ఉన్నాయి కదా! నాకు ఒక్క బెలూన్ ఇస్తావా? నేను ఆడుకుంటాను" అని అడిగిందనమాట. అన్నయ్య అన్నారు, "అదేం భాగ్యం నేనిస్తాను. కానీ నీ దగ్గరున్న రంగురాళ్ళన్నీ నాకిచ్చేయాలి" అని అన్నాడనమాట. సరే అయితేనని చెప్పేసి చెల్లికేమో ఇష్టం లేదు. అయ్యో! ఒక్క బెలూన్ కోసం ఇన్ని రాళ్ళెందుకు అని అనుకుని, సరే మరి తనకు బెలూన్ కావాలి కదా! అందుకని చెప్పేసి ఏం చేశాడంటే చెల్లేమందంటే, "అయితే ఒక పని చేద్దాం అన్నయ్య, నా దగ్గరున్న రంగురాళ్ళన్నీ నీకిచ్చేస్తాను. నీ దగ్గరున్న బెలూన్స్ అన్నీ నాకిచ్చేయి" అని అడిగిందనమాట. "ఆ! ఓకే. డన్" అన్నాడు. అనేసి ఇద్దరు ఆడుకుని ఎక్స్‌చేంజ్ చేసుకున్నారనమాట. అన్నయ్యది చెల్లి, చెల్లిది అన్నయ్య ఎక్స్‌చేంజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు చెల్లి ఏం చేసిందంటే బెలూన్స్ అన్నీ పక్కన పెట్టుకొని పడుకుంది. అన్నయ్యకి మాత్రం నిద్ర పట్టట్ల. ఏంటి అస్సలు నిద్ర పట్టట్ల. లేచాడు, వెతికాడు, చెల్లి రూమంతా వెతికాడు, అన్నీ వెతికాడు, కింద వెతికాడు, పైన వెతికాడు, మంచం వెతికాడు, అన్నీ వెతికాడు. వెతికిన తర్వాత అప్పుడు చెల్లి అడిగింది, "ఏంటన్నయ్య వెతుకుతున్నావు?" అని అడిగింది. అడిగితే, ఏమి లేదు, ఏమి లేదు" అని వచ్చేసాడనమాట. వచ్చేస్తే ఇంతకీ ఏం వెతికాడంటే, ఇతను బెలూన్స్ అన్నీ ఇస్తానని ఒప్పుకున్నాడు కదా! కానీ ఒక బెలూన్ దాచుకున్నాడు తిన దగ్గర. అన్నీ ఇవ్వలేదు. కానీ చెల్లి ఏం చేసింది, అన్నయ్య మీద నమ్మకంతో మొత్తం బెలూన్స్ అన్నీ ఇచ్చేసిందనమాట. కాబట్టి అంటే చెల్లి అన్నయ్యని నమ్మింది కానీ, అన్నయ్య చెల్లిని నమ్మలేదు. అంటే తన దగ్గర బెలూన్ ఉండిపోయింది. నేనొకటి దాచుకున్నాను కాబట్టి, తను కూడా అలాగే దాచుకుని ఉంటాడు అని చెల్లి కూడా అలాగే దాచుకుని ఉంటదని ఒక అనుమానం అనమాట. కాబట్టి ఎవరికైనా ఎవరి మీద అనుమానం పడకండి. ఎందుకంటే అనుమానం పడడం వల్ల మనకొచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. కాబట్టి అనుమానం అనేది తోడబుట్టినోళ్ళ మధ్యలో ఉండొద్దండి. అది చాలా వరస్ట్ మెంటాలిటీ అనమాట.